హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక కొత్త టెంపుల్ని చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ షాదీనగర్ దగ్గరలో ఉన్న పాపిరెడ్డిగూడలో ఉంటుంది. ఇది టెంపుల్ ముందు వ్యూ అండి. ఇక్కడ విష్ణుమూర్తి విశ్వరూప దర్శనము, దాని చుట్టూ కోనేరు లాగా ఉండి దాని చుట్టూతా కూడాను సప్త ఋషులు, అష్టలక్ష్ములు అన్నీ రకరకాలుగా పెట్టారండి. ఇది చాలా చూడడానికి అందంగా, చాలా వెరైటీగా బాగుందండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. దశావతారాలు. ఈ టెంపుల్ వచ్చేసి మేము నైట్ టైంలో చూసామండి. అంటే నైట్ అంటే ఈవినింగ్ టైంలో చూసామండి. దానివల్ల కూడా వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళినట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ గుడి వచ్చేసి కొండ మీద ఉంటుందండి. అది మేము వెళ్ళినప్పుడు లైటింగ్ లేదు కాబట్టి కొంచెం కొండ మీద ఉన్నట్టుగా కాకుండా అనిపించింది. మీరైతే అలాంటి మిస్టేక్స్ చేయకండి. లైటింగ్ వెళ్తూరు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అష్టలక్ష్ములు అండి ఇవన్నీను, రాములవారు, లక్ష్మీనారాయణలు. ఇక్కడ నేనైతే ఒక ఫోటో కూడా తీయించుకున్నానండి. తెలిసిందే కదండి అందరికీ, ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఫోటోలు పిచ్చి ఉంటుంది. నాకైతే మరీ విపరీతంగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు మాత్రం వదలనండి. చూసారా, నా ఫ్రెండ్ కూడా ఉంది నా పక్కన. ఎవరిని వదలనండి. మా ఫ్యామిలీ కూడా తీయించుకున్నామండి. ఇప్పుడు గుడి ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నామండి. పిల్లలు చూసారండి సరదాగా ఎలా ఆడుతున్నారో. ఎవ్వరూ లేరు మేము వెళ్ళిన టైంలో. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది యజ్ఞశాల అండి. గుడి చుట్టూ మంచిగా లైటింగ్స్ పెట్టి బాగా డెకరేట్ చేసి ఉంచారండి. కార్తీక మాసం కదా, చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి. మా వాళ్ళైతే వాళ్ళ ఆడిందే ఆట, పాడిందే పాట. ఇంకా లోపల స్వామిని అయితే చూపించకూడదంట అండి, నాకు తెలియదు. ఫ్లోలో అయితే వీడియో తీశాను. కొంచెం జూమ్ చేసి స్వామిని, అమ్మవారిని ఇద్దరిని కూడా తీశాను. మీరు ఇలాగే చూసి దండం పెట్టుకోండి. చూసారు కదండి ఎంత బాగున్నారో స్వామివారు, ఎంత చక్కగా. ఇక్కడ ఇది గుడికి ముందు ఉంటుందండి. ఇక్కడ గరుడు ఉన్నారు. గరుడికి ఆ ఏనుగు పక్కన ఎక్కడ కూడా వదలలేదండి నేనైతే ఫోటోలు దిగడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కామెంట్ చేయండి.